వెల్కమ్ టు TS24 న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ దివ్యాంగుల విద్యార్థులకు బోధనాల ఫీజులు, ఉపకార వేతనాల మంజూరులో కీలక మార్పులు చేస్తుంది. 2026-27 నుంచి డీబీటీ ద్వారా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో ఫీజులు జమ చేయడం, ఏడాది పొడవునా ఈ-పాస్ దరఖాస్తులు స్వీకరించడం, ఆటోమేటిక్ రెన్యువల్ వంటి కొత్త విధానాలను అమల్లోకి తీసుకురానుంది. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ దివ్యాంగ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకర వేతనాల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ జీవో నెంబర్ 9 జారీ చేసింది. ఇకపై బోధన ఫీజులు, ఉపకర వేతనాల కోసం విద్యార్థులు ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పాస్ పోర్టల్ నిరంతరం అందుబాటులో ఉండనుంది. అయితే ముందుగా దరఖాస్తు చేసిన వారికి ముందుగా ఫీజులు మంజూరు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఆలస్యంగా దరఖాస్తు చేస్తే నిధుల విడుదల కూడా ఆలస్యమయ్యే అవకాశం కనబడుతోంది. కొత్త విధానంలో విద్యా సంవత్సరానికి సంబంధించిన మొత్తం బోధనా రుసుమును ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు విడతల వారీగా చెల్లింపులు జరిగేవి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారం తగ్గనుంది. ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో ఫీజుల మొత్తాన్ని నేరుగా విద్యార్థులు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎస్సీ విద్యార్థుల ఉపకర వేతనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్నే రాష్ట్రం అనుసరించనుంది. విద్యార్థుల ఖాతాల్లో డబ్బు జమ అయిన తర్వాత వారంలోపు సంబంధిత కళాశాలలకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా చెల్లించకపోతే చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27లో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆటోమేటిక్ రెన్యువల్ విధానం అందుబాటులోకి రానుంది. దీంతో ప్రతి ఏడాది రెన్యువల్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉన్న విద్యార్థులు బోధన ఫీజులకు అర్హులు. రాష్ట్రంలో నివసిస్తున్న విద్యార్థులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పొందగలరు. విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ-పాస్ పోర్టల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉంటుంది. దరఖాస్తుల ఆధారంగా చెల్లింపులకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్ రూపొందించింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు దరఖాస్తు చేసిన వారికి ఆగస్టు 15 నాటికి, ఆగస్టు నుంచి నవంబర్ వరకు దరఖాస్తు చేసిన వారికి డిసెంబర్ 30 నాటికి, డిసెంబర్ నుంచి జనవరి వరకు దరఖాస్తు చేసిన వారికి ఫిబ్రవరి 28 నాటికి నిధులు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి నుంచి మార్చి 1 దరఖాస్తు చేసిన వారికి 15 రోజుల్లోపు చెల్లింపులు చేయనున్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో బోధన ఫీజులు లేదా ఉపకర వేతనాలు పొందినట్లు తేలితే ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది. బోధన ఫీజులు, ఉపకర వేతనాల అమలుపై ప్రతి ఏడాది సోషల్ ఆడిట్ నిర్వహించనున్నారు. అలాగే థర్డ్ పార్టీ సంస్థ ద్వారా మదింపు చేపట్టనున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 10% విద్యా సంస్థలు విద్యార్థుల దరఖాస్తులు, హాజరు అర్హతలను పరిశీలించనున్నారు. అదే సమయంలో తప్పనిసరి చేయనున్నారు. హాజరు వివరాలను ఈ-పాస్ పోర్టల్ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆకస్మికంగా ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించినా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు. మరోవైపు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని ప్రకాష్ జైన్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా అటు తెలంగాణలో బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, నారాయణఖేడ్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురవగా రేపు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షాల సమయంలో సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఉగాది కానుకను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ మార్కెట్ తరహాలోని నాణ్యమైన సరుకులు అందేలా మినీ మార్ట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో జాతీయ సహకార వినియోగదారుల సమైక్య భాగస్వామ్యంతో పట్టణాలు, నగరాల్లో 1000 మినీ మార్ట్లను నెలకొల్పనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఉగాది కానుకను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ మార్కెట్ల తరహాలోనే నాణ్యమైన సరుకులు అందించేలా మినీ మార్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో జాతీయ సహకార వినియోగదారుల సమైక్య భాగస్వామ్యంతో పట్టణాలు, నగరాల్లో 1000 మినీ మార్ట్లను నెలకొల్పనున్నారు. బహిరంగ మార్కెట్ ధరల భారం నుండి సామాన్యులను రక్షించేందుకు ఈ కార్పొరేట్ తరహా సబ్సిడీ మార్కెట్లను తీసుకొస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ మినీ మార్ట్ల ద్వారా రేషన్ కార్డుదారులకు పంచదార, గోధుమ పిండి, ఫామ్ ఆయిల్, మిల్లెట్స్ వంటి పౌష్టికాహారాలు అత్యంత తక్కువ ధరకే లభించనున్నాయి. వీటితో పాటు రేషన్ దుకాణాల్లో సరికొత్త మార్పుగా ఇకపై నాణ్యమైన స్టీమ్ రైస్ పంపిణీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అంగీకరించింది. నాణ్యమైన బియ్యం ఇవ్వడం ద్వారా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ఈ నూతన విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు డిజిటల్ రూపాయి వాలెట్ పేమెంట్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. వినియోగదారులు తమకు నచ్చిన నిత్యావసరాలను కొనుగోలు చేసి డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు జరపవచ్చు. స్టీమ్ రైస్ పంపిణీని తొలుత మధ్యాహ్న భోజన పథకంలో, అలాగే డిజిటల్ వాలెట్ విధానాన్ని విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టులుగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వీటిని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. తెలంగాణలో సాగులో ఉన్న భూములకు పాసు పుస్తకాలు లేని రైతుల కోసం 70 రెవెన్యూ గ్రామాల్లో ప్రతి అంకులాన్ని సర్వే చేసి పట్టాలు ఇస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కాకరవాయిలో పైలట్ సర్వే విజయవంతమైందని తెలిపారు. ధోరణి నిషేధిత జాబితా నుంచి పట్ట భూముల తొలగింపు పూర్తయిందన్నారు. తరతరాలుగా భూములను నమ్ముకొని సాగు చేసుకుంటున్నప్పటికీ సాంకేతిక రెవెన్యూ లోపాల వల్ల పట్టాదారు పాస్ పుస్తకాలు అందక కొందరు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన 70 రెవెన్యూ గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రతి అంగుళం భూమిని అత్యాధునిక సాంకేతికతతో సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వాస్తవంగా భూమి ఎవరి అధీనంలో ఉంటే వారికే హక్కులు కల్పిస్తూ కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. తొలి విడతగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయాపాలెం మండలం కాకరవాయి గ్రామంలో చేపట్టిన భూ సర్వే విజయవంతమైందని మంత్రి వివరించారు. ఇదే నమూనాలో మిగిలిన 69 గ్రామాల్లోనూ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి రైతుకు పట్టాలు అందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ నాటి పాలకులు ప్రభుత్వ అవసరాల కోసం ఎక్కడైనా కొద్దిపాటి భూమిని సేకరిస్తే ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని ధరణి పోర్టల్లో నిషేధిత భూముల జాబితా 22A చేర్చి రైతులను గోసపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా సర్వే నంబర్ల నుంచి నిజమైన పట్టా భూములను వేరు చేసి నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియను దాదాపు పూర్తి చేసిందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను పురస్కరించుకొని ఖమ్మంలో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్లోనూ తానే స్వయంగా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ ప్రజా దర్బార్లకు దాదాపు 40,000 మంది పేదల ఆపన్నుల తరలివచ్చారని, ప్రభుత్వంపై వారికి ఉన్న అపార విశ్వాసానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. పాలేరు నుంచి మొత్తం 24,900 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని, విపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కొట్టిపారేశారు. గత ప్రభుత్వం ధోరణి చట్టాన్ని తీసుకురావడానికి ముందే ఆన్లైన్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు కోరక రాష్ట్ర వ్యాప్తంగా 9.26 లక్షల ఆర్జీలు వచ్చాయన్నారు. కానీ నాటి ప్రభుత్వం వాటిని పరిష్కరించకుండా గాలి కొదిలేసిందని మంత్రి దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని
తమ మంత్రి మండలి రైతులకు మేలు చేసేలా భూభారతి నిబంధనలను సవరించిందని తెలిపారు. ఇప్పటి వరకు 5.30 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు నోటీసులు జారీ చేశామని, మిగిలిన దరఖాస్తులకు రాబోయే 15 రోజుల్లో నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. ఆ నోటీసుల అనంతరం 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన వారందరి సాదా బైనామా సమస్యలను పూర్తిగా పరిష్కరించి క్రమబద్ధీకరిస్తామని మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ మద్యం విక్రయాల్లో అత్యధిక వాటా విస్కీదేనని గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ప్రియులు విస్కీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక త్వరలోనే తెలంగాణ మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తుండటంతో విస్కీ లవర్స్ కు షాక్ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. మద్యం ధరల పెంపు ప్రతిపాదనలతో మందుబాబుల్లో తెలియని ఆందోళన నెలకొంది. తెలంగాణలోని ఏ ఫైన్స్ ఏ బార్లోకి వెళ్లినా విస్కీ అమ్మకాలే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా ఎండ వేడిమిని తట్టుకునేందుకు మద్యం ప్రియులు చల్లని బీళ్లు తాగుతున్నా విస్కీ అమ్మకాలే అత్యధికంగా ఉంటున్నాయని లెక్కలు చెబుతున్నారు. తెలంగాణ మద్యం మార్కెట్లో విస్కీదే సింహభాగం ఉంటుంది. తక్కువ ధర బ్రాండ్ల మద్యం దగ్గర నుంచి ఖరీదైన బ్రాండ్ల వరకు మందుబాబులు విస్కీకే ఓటేస్తున్నారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో విస్కీ వినియోగం అత్యధికంగా ఉంది. ఇదే సమయంలో తొందరలోనే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో విస్కీ ప్రియుల జేబుకు చిల్లు తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2026 మద్యం మార్కెట్ గణాంకాల ప్రకారం తెలంగాణలో అమ్ముడవుతున్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్లో విస్కీ వాటా ఏకంగా 84.89% ఉన్నట్లు వెల్లడైంది. దీంతో దేశంలోనే అత్యంత ఎక్కువ విస్కీ విక్రయించే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా నిలిచింది. ఇది కర్ణాటకలో 76.50%, ఆంధ్రప్రదేశ్లో 55% ఉంది. మరోవైపు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రాండీ వినియోగమే ఎక్కువగా ఉండటం గమనార్హం. హైదరాబాద్లోని ఐటీ సర్వీస్ సెక్టార్ ఉద్యోగుల్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా బ్రీజర్ల వాటా 3.32%గా నమోదైనట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో విస్కీ అంటే కేవలం మద్యం మాత్రమే కాదని సామాజిక జీవనంలో ఒక భాగమైపోయిన అలవాటు అని హైదరాబాద్కు చెందిన లిక్కర్ మార్కెట్ విశ్లేషకుడు ఒకరు చెప్పారు. అందుకే మద్యం ధరలు పెరిగితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోని కుటుంబాలు, రిటైల్ వ్యాపారులు, హాస్పిటాలిటీ రంగంపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో మీడియం, ప్రీమియం విస్కీ బ్రాండ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. మొత్తం విస్కీ అమ్మకాలు 45.9% క్వార్టర్, 170 నుంచి 260 మధ్య ధర కలిగిన బాటిల్లే ఉండటం గమనార్హం. ఇక 110 ధర కలిగిన క్వార్టర్ల వాటా 22.69% ఉండగా 140 నుంచి 160 ధరల విస్కీలు 21.07% అమ్మకాలైనట్లు లెక్కలు చెబుతున్నారు. అదే సమయంలో 270 నుంచి 350 ధరల ప్రీమియం విస్కీల వాటా 6.54% కాగా 350 కంటే ఎక్కువ ధర కలిగిన ప్రీమియం బ్రాండ్ల వాటా 3.8%గా ఉంది. తెలంగాణలో అమ్ముడయ్యే ప్రతి 10 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో దాదాపు 9 బాటిళ్లు విస్కీయే కావడం విశేషం. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్లో విస్కీ తర్వాత బ్రాండీ నిలిచింది. బ్రాండీ వాటా కేవలం 9.21% మాత్రమే ఉంది. ఆ తర్వాత వోడ్కా 1.24%, వైన్ 0.88%, రమ్ 0.32%, జిన్ 0.09%, లిక్కర్ 0.04%, టెకీలా కేవలం 0.01% మాత్రమే వాటాను కలిగి ఉన్నాయి. ఒకప్పుడు దక్షిణ భారత రాష్ట్రాల్లో బ్రాండీకి భారీగా డిమాండ్ ఉండేది. అయితే తెలంగాణలో ప్రస్తుతం అది భారీగా తగ్గిపోయింది. బ్రాండీ విభాగంలో కూడా 150 నుంచి 200 మధ్య ధరల ఉత్పత్తులే 63.99% అమ్మకాలను సాధిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో బీర్ అమ్మకాల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు స్ట్రాంగ్ బీర్కు ఎక్కువ ఆదరణ ఉండేది. ప్రస్తుతం లైట్ బీర్ వైపు మందుబాబులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం బీర్ అమ్మకాలలో లైట్ బీర్లు 55.97% ఉండగా 44.03% స్ట్రాంగ్ బీర్ల వాటా నమోదైంది. మార్కెట్ వర్గాల ప్రకారం తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాల వైపు యువత మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్బీసీ ఛానల్.